ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. సో రీసెంట్గా జరిగిన తొలి ఏకాదశి రోజు మా మామయ్య గారికి నైవేద్యం పెట్టామండి. సో నైవేద్యంలో బగారా రైస్, మటను, అలాగే పూరీలు, వడలు, తనకి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం కూడా చేశానండి. చనిపోయిన వారు దేవుడితో సమానం కాబట్టి దీపంతో కూడా మేము మొక్కామండి. మా మామయ్య గారు లేనందుకు చాలా మిస్ అవుతున్నామండి. మా బాబు పుడితే ఈసారి చక్కగా అన్ని రకాల వెరైటీస్ పెట్టి నైవేద్యం పెడతామని మొక్కినామండి. సో అలాగే మాకు బాబు పుట్టాడు. సో మా బాబుతోనే అన్నీ పెట్టించాలనుకున్నాము. తనే అన్నీ పెట్టిస్తున్నాడు అనమాట. మా వారు సహాయంతో మా కన్నయ్య అన్నీ వడ్డిస్తున్నాడు ప్లేట్లో. చూస్తుంటే చాలా చక్కగా ఉంది. మా బాబు కూడా చాలా హ్యాపీగా వడ్డిస్తున్నాడు అన్ని వంటకాలు కూడా. మా వారు హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు పూరి పెట్టిస్తున్నాడు. అన్నీ చిల్లా చెదర చేస్తున్నాడు అనమాట. సో ఓపికతో మెల్లిమెల్లిగా చిన్న చిన్న చేతులతో పెడుతున్నాడండి. చూడండి ఎంత బాగా పెడుతున్నాడో మా కన్నయ్య. చాలా బాగుంది కదండి. సో మా జున్ను పాప కూడా మధ్యలో అటు ఇటు పెడతాను వస్తుంది. తనతో కూడా పెట్టించాము. సో తర్వాత ఇంక అన్నీ వడ్డించేసాము. పెరుగు కూడా పెట్టాలి కాబట్టి పెరుగు కూడా పెడుతున్నాము. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ మామయ్య లేనందుకు చాలా బాధగా కూడా ఉందండి. సో మీ అందరికీ నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.